ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శనివారం 9వ రోజు స్థానిక 44వ డివిజన్ గన్ బజార్లో పండగ వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా బడేటి రాధాకృష్ణయ్యకి డివిజన్ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరణలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఎటువంటి సమస్యలు వచ్చినా తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చెప్పిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అనంతరం బడేటి కోటరామారావు 61వ జయంతి సందర్భంగా డివిజన్ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ పార్థసారథి, ఇడా చైర్మన్ శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, 44వ డివిజన్ ఇన్ఛార్జ్ చౌటుపల్లి శ్రీను, ఎస్ఎల్ టౌన్ సెక్రటరీ మెలిపాక వెంకన్న, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు అక్బర్, మేతర విజయ్, ముస్లిం పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ ఎమ్మెల్యే బడేటి బుజ్జి జయంతిని పురస్కరించుకుని స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అందరికీ పంచారు. బిజినెస్ మార్చాలని కూడా సాగదు. అక్కడ నుంచి స్థలం తర్వాత మిగతా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా సరే పంపించండి. అలా మిస్ అవ్వను. ఏదైనా ఊర్లో లేకపోతే తప్పితే బౌండరీలో అవసరం లేదు. ప్రభుత్వం వచ్చిందని ఆనందంతో ఇస్తే ఇప్పుడు మళ్ళీ మీకు ఇచ్చింది కూడా స్కీమ్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో ఇస్తారు. మళ్ళీ అసలు మీరు ఎవరి దగ్గర ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ సంవత్సరం తీసుకుంటే సరిగ్గా సరేనా అంత బాగా చేస్తున్నందుకు నువ్వు చేసినట్టే బండి ఎక్కాలని చెప్పి ఆడతాను. జీవన తరంగాలలో దేవుని కోసం కష్టపడే నీలాంటి వాళ్ళు తప్పండి బాబు, నీలాంటి వాళ్ళు చెప్పాలి. అందుకని నేను నడవాగండి అక్కడే ఉండు. అదే అన్నా నువ్వు వెళ్ళంటున్నా. అట్లా చూసావా నీకు పెట్టాను. తొలి అడుగు సుపరిపాలన భాగంగా మరి 44వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా తిరుగుతున్నప్పుడు కొంత అవగాహన లేక వాళ్ళు సమస్యలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు వెళ్తాం కానీ కార్డులకి లింకప్ చేయించుకోవాలని కానీ వాళ్ళ హౌసింగ్ది వెరిఫై చేయించుకోవాలి కానీ వాళ్ళకి అవగాహన ఉండట్లేదు. వాళ్ళకి అందరికీ కూడా మేము తిరగడం కూడా మంచిదే ఉంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఇంటి పన్ను, ఇందాక అమ్మాయి అడుగుతుంది, ఇంటి పన్నుకి సంబంధించి కానీ డెత్ సర్టిఫికేట్కి కానీ 4 సార్లు తిరిగానే వాళ్ళు తిరగని అవసరంలో ఒక్కసారి వచ్చి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టారో ఆ అప్లికేషన్ నెంబర్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ డెత్ సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళకి చెప్పాం. అలాగే 4 రోజులుగా ఏదైతే మేము అన్నీ కూడా 8 డివిజన్లు వాళ్ళకి తిరిగాం. 8 డివిజన్లో కూడా ఏదైతే తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి అందులో సమస్యలు ఏదైతే మేము ప్రభుత్వ పరంగా చేయగలిగిన సమస్యలన్నీ కూడా ఇమీడియట్గా ఈ రోజున బడేటి బుజ్జి గారి జన్మదినోత్సవం సందర్భంగా అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా పట్టాలతో పాటు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తీర్చడం జరిగింది. అలాగే ఏదైతే కొన్ని డివిజన్లో మరి రోడ్లకి సంబంధించి కానీ డ్రైన్లకు కానీ చెప్పారు, కానీ అక్కడ రోడ్లు సమస్య కాదు, డ్రైన్లో వాటర్ సమస్య, అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేయడానికి అక్కడ కూడా యుద్ధపాతి పనులు మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఏదైతే 2 టౌన్కి వచ్చేసరికి వాటర్ సమస్య చెప్పారు. ఇవాళ వాటర్ ఏదైతే అందరికీ కూడా స్టాప్ చేసి ఏదైతే వాళ్ళకి మురుగు కలుస్తుందని చెప్పారో అది కూడా రెక్టిఫై చేసి తంగిలమూడి ఏరియాలో కూడా ఎక్కడా కూడా మురుగు కలవకోకుండా బాధ్యతను కూడా వెంటనే మున్సిపల్ అధికారి, మేయర్ గారు అన్ని చర్యలు తీసుకుని అవన్నీ కూడా చేయించడం జరిగింది. ఎక్కడైనా సరే
అంటే చిన్న చిన్న సమస్యలు ఏంటంటే రోడ్లు ఇమీడియట్గా పెద్ద రోడ్లన్నీ వేసాం, చిన్న రోడ్లు ఒక్కొక్కటిగా అంటే ఈ వర్షాకాలం నాటికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వచ్చే వర్షాకాలం నాటికి ఏ ఇబ్బందులు ఉండవు. ప్రజలు ఏ సమస్య ఉన్నా సరే నేరుగా సచివాలయానికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డివిజన్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రతి డివిజన్లో కూడా ఏదైనా మేము నిరంతరం ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్కి మీరు రాగలిగితే ఏదైనా చిన్న పని ఉన్నా సరే 10 మంది అక్కడ ఎప్పుడు కూడా దేనికి సంబంధించి వాళ్ళు 10 మంది కూడా మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఆ సమస్యను తీసుకుంటారు. మీకు ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్కి కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరో కూడా తిరగవలసిన పని లేకోకుండా మీకు పని అవుతుంది. ఆ పనిని మీరు ఉపయోగించుకోండి, సమస్యను పరిష్కరించుకోమని చెప్పి ప్రజలందరికీ కూడా వినతి చేయడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో కార్పొరేషన్లో స్థానిక 44వ డివిజన్లో మరి సుపరిపాలనలో తొలెడుగు అనే కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బడ్డేటి జంటి గారు, గౌరవనీయులు పెద్దలు మార్కెట్ చైర్మన్ గారు, గౌరవనీయులు పెద్దలు ఎడా చైర్మన్ గారు, మరి టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం గారు, సెక్రటరీ గారు, అట్లాగే ఈ డివిజన్కి సంబంధించినటువంటి క్లస్టర్లు ఇన్ఛార్జీలు అందరి సమక్షంలో కూడా తెలుగుదేశం నాయకులు అందరి సమక్షంలో మరి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు వారు నేరుగా తెలుసుకొని మరి సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అట్లాగే అధికారులకు సంబంధించినటువంటి పని ఏదన్నా ఉన్నట్లయితే అధికారులకి ఆదేశాలు జారీ చేసి తక్షణమే ఈ పనులన్నీ అవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ రోజుకి సుమారు 10 రోజులు కావస్తుంది మేము ఈ కార్యక్రమం చేపట్టి. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ రోజు ఎన్నో కొన్ని చాలా మటుకి సమస్యలన్నీ కూడా తీర్చగలుగుతున్నాము అని చెప్పేసి ఒక సంతృప్తి అయితే మా నాయకుల్లో చోటు చేసుకున్నది. మరి అట్లాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని సూపర్ 6లో భాగంగా వచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు నేరుగా అందుతున్నాయా లేదా ఎక్కడన్నా గ్యాప్లు వచ్చినాయా అని చెప్పేసి శాసనసభ్యులు వారు అడిగి తెలుసుకొని మరి సచివాలయం సిబ్బందితో అడిగి తెలుసుకొని వాళ్ళందరికీ కూడా ఏదన్నా అప్లోడ్ అవ్వకపోతే కనుక ఇవన్నీ కనుక ఆధార్ సీడింగ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. మరి అట్లాగే తల్లికి వందనం ఆ కార్యక్రమంలో మన ఏలూరు నగరంలో సుమారు 32,000 మంది అప్లోడ్ చేసుకుంటే దాంట్లో 23,000 మందికి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వగలిగాం. సుమారు ఒక 7,500 8,000 మందికి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో ఆ ఇన్స్ట్రక్షన్కి అనుగుణంగా మరి వాళ్ళకి కరెంటు మీటర్లు ఎక్కువ ఉండటమో లేకపోతే వాళ్ళకి సొంత ఇళ్ళు ఉండటం లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పే అవ్వటమో లేకపోతే వాళ్ళకి కార్లు ఉండటమో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉండటం వల్ల అప్లోడ్ చేసుకున్నటువంటి సుమారు 8,000 మందికి అది రాకపోవడంతో మళ్ళీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి ప్రభుత్వంతోనూ అట్లాగే అధికారులతో మాట్లాడి సుమారు 2,376 మందికి మళ్ళీ నిన్నగాక మొన్న కూడా తల్లికి వందనం అని మరి పేరెంట్స్కి కూడా మరి 15,000 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయించేటువంటి కార్యక్రమాన్ని శాసనసభ్యులు వారు తీసుకున్నారు. చాలా సంతోషం, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేషన్ పరంగా కానివ్వండి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా శాసనసభ్యుల వారి ద్వారా మేమందరం కూడా నాయకులు మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికీ